పెట్రోల్ పంపులు పని చేసుకుంటూ హ్యాపీగా ఉండే నీ జీవితం జైల్లోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? నేను సొంతం ఇల్లుతోని నాకు ఉన్న ఉపాధితో 10 లక్షలు పెట్టి ఇంకో 10 లక్షలు యాడ్ చేసి 20 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టిన మంచిగా. తొందరపాటు వల్ల నేను కోపడ్డా, ఆమె కోపడుకునేది. వారం ఏదైనా గొడవ ఉంటే వారం రోజుల దాకా ఉండేది. మధ్యలో సూసైడ్ చేసుకున్నది డైరెక్ట్ ఆమె. నేనే ఆమెను హాస్పిటల్కి తీసుకొని పోయినా. హాస్పిటల్కి తీసుకొని పోయిన తర్వాత తీసుకుపోయిళ్ళు. కనీసం దహనం చేసేటప్పుడు కూడా వాళ్ళు పిలవలే వాళ్ళు. అసలు ఆ రోజు ఏం జరిగిందండి? ఎప్పుడు అడిగినా జీతం జీతం అని అడిగేది. నా జీతం గురించి లెక్క చెప్పకపోయేది. రావు ఎప్పుడెప్పుడు కట్టేది. ఆ రోజు నైట్గా అంటే నువ్వు వెళ్ళేసరికి అమ్మ ఏ పరిస్థితిలో ఉంది? ఆమె కంప్లీట్ షట్ డౌన్. అంటే చనిపోలే, బ్రతికే ఉన్నది. చూసిందా నేను? చూసింది. నేను అంటే అవపడటం లేదు కళ్ళు. చివరిసారిగా మాట్లాడలేదా? మరి పిల్లలకి ఏం చెప్పావు? నిజంగా దేవుళ్ళే వాళ్ళైతే. కనీసం అప్పాలు ఇంతవరకు యాది కూడా చేయలేదు నాతో అయితే. జైల్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని రాత్రులు నిద్ర పట్టగా ఈ విధంగా అనిపించింది. చనిపోవాలనిపించింది అసలు. అందులో ఒక రోజు సార్ ఉండి ఆయన మరి బయటకు వచ్చిన తర్వాత సొసైటీ మీకు ఎలా చూస్తుంది? సొసైటీ నేను నాకున్న పేరు అయితే ఇంతవరకు ఏం ఖరాబ్ కాలే, బాగా ఉన్నది. నేను నాకే తిరుగుబుద్ది కాలే. ఇక నేను ఇంకో పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? సరే పెళ్ళి అనేది ఇక టాపిక్ నాకు వద్దు అనిపించింది డిసైడ్ చేసుకున్నప్పటికీ. అంటే ఎందుకు కారణం ఏంటి? అంటే ఆ మొదటి భార్య నుండా, లేదంటే ఇది ఇప్పుడున్న పిల్లలు సరిగ్గా వచ్చినా చూస్తుందని? వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. శనికావేశంలో చేసిన తప్పులకి, నేరాలకి కొన్ని జీవితాలు ఏ విధంగా బలైపోతాయి, తర్వాత వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చాక సొసైటీ వాళ్ళని ఆదరిస్తుందా, చీత్కరిస్తుందా అనే విషయాల్ని, ఆ పడిన బాధల్ని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ నరేష్ బాబు పెట్రోల్ పంపులో పనిచేస్తూ 2 పిల్లలతో కుటుంబం చక్కగా ఉన్న నరేష్ బాబు వరంగల్ జైల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి అతని సొసైటీ సాధారణంగా ఆహ్వానించిందా లేదా, ఇప్పుడు మళ్ళీ బంకులో ఎందుకు పనిచేయాల్సి వస్తుంది అనే విషయాల్ని నరేష్ నాటి తెలుసుకుందాం. నరేష్ నమస్తే. నరేష్ 2 పిల్లలతో చక్కగా కుటుంబం, పెట్రోల్ పంపులను పనిచేసుకుంటూ హ్యాపీగా ఉండే నీ జీవితం జైల్లోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఆ విషయాలు చెప్పే ముందు ఒకసారి నీ గురించి, మీ కుటుంబం గురించి చెప్పు. నేను వరంగల్ జిల్లాలో వరంగల్ గ్రామంలో, వరంగల్ అనే కాశీబుగ్ అనే గ్రామంలో నేను ఉంటాను. నేను బంకులో పనిచేయడం ఒక 14 సంవత్సరాల నుంచి బంకులనే, పెట్రోల్ పంపులనే పనిచేస్తాను. నేను నా 24 సంవత్సరాలనే పెళ్ళి అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మధ్యలో అత్తవారింటికి వెళ్ళి రావడం అవన్నీ జరిగినాయి. వాళ్ళతోనే ఉండేది హ్యాపీగా. వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళ వాళ్ళు. ఆమె అనుకోకుండా తొందరపాటు వల్ల నేను కోపడ్డా, ఆమె కోపడుకునేది. వారం ఏదైనా గొడవ ఉంటే వారం రోజుల దాకా ఉండేది. మధ్యలో ఒక రోజు 2 రోజులు మళ్ళీ కలిసి ఉండేది. మళ్ళీ తర్వాత ఇంతవరకు మళ్ళీ డిస్టర్బెన్స్, మా వాళ్ళు అయితే డిస్టర్బెన్స్ ఏం లేదు. అంత వాళ్ళు ఏంటంటే బయట వాళ్ళ గురించే ఎక్కువ ఆలోచించేది ఆమె. మా వాళ్ళు, మీ వాళ్ళు వస్తున్నారు, మా వాళ్ళు వస్తున్నారు అనే విషయంలోనే ఆలోచించేది ఆమె. చాలా వరకు నేను అసలు సెట్ అవుతానని అనుకోలేదు లైఫ్లో. నా బంకు ఫీల్డ్ వల్ల నేను సెట్ అయినా. కూర్చొని తినడం అనే ఆఖరి స్టేజ్ అది. మంచిగా పని చేసుకుంటూ 2 ఉండేది.
ఆమె కూడా పని చేసేవారా? ఆమె కూడా పని చేసి టైలర్ పని చేసేది ఆమె కూడా. ఆమె శాలరీ ఒక 6-7 వేలు వరకు వచ్చేది ఆమె కూడా. నేను సొంతం ఇల్లుతోని నాకు ఉన్న ఉపాధితో ఒక 10 లక్షలు పెట్టి ఇంకో 10 లక్షలు యాడ్ చేసి 20 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టిన మంచిగా. ఇల్లు 2 ఇయర్స్ ఇంకా 1 ఇయర్ కూడా కాలే, 6 నెలలు అయింది అంతే. ఇళ్ళలో పోయినాం. 6 నెలల తర్వాత ఆమె చిన్న గొడవ వల్ల సూసైడ్ చేసుకున్నది డైరెక్ట్. ఆమె వాళ్ళ అక్కయ్య వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా వాళ్ళు కూడా రెస్పాండ్ కాలేదు. తర్వాత నాకు ఫోన్ చేసిండు. నేను ఇక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి కరెక్ట్ 5 మినిట్స్లో ఇంటికి వెళ్ళిపోయినా. అప్పటికే ఆమె కాలిపోయింది. నేనే ఆమెను హాస్పిటల్కి తీసుకొని పోయినా. హాస్పిటల్కి తీసుకొని పోయిన తర్వాత వాళ్ళందరూ ఉండి అందులో వాళ్ళ చుట్టాలు కూడా ఎవరు రాలేదు. నేనే అక్కడ ఉండి వాళ్ళతో మాట్లాడి డాక్టర్స్తో చెప్పిన బాబుని అయిపోయింది అన్నది. అప్పటికే వాళ్ళ అక్కయ్య వాళ్ళు వచ్చేసి స్టేషన్లో కేసు వేశారంటే నేను ఏం మాట్లాడలేదు. వాళ్ళతో కూడా పోలీసు వాళ్ళతో కూడా ఎవరితో నేను ఏం మాట్లాడలేదు. తీసుకుపోయిళ్ళు కనీసం దహనం చేసేటప్పుడు కూడా వాళ్ళు పిలవలే. వాళ్ళు భర్త చూపెట్టలే వాళ్ళు. నైట్ కూడా పోలీస్ స్టేషన్లో పడుకున్నా, తీసుకుపోలేదు. 10 ఏళ్ళ మా దాంపత్య జీవితంలో అసలు ఎవ్వరు లేరు. చేయి ఎత్తే ఒక రూపాయి కూడా అడుక్కోలే. కష్టపడ్డాను ఆ పైసలు నేను పోదు. పర్వాలేదు. ఈ బంకు పడ్డాక కూడా నేను అసలు జాబ్ కావాలని ట్రై చేసిన, కానీ ఇట్లా సిచ్యువేషన్లో జాబ్ చేస్తానని అనుకోలే. ఇంటి ఈఎంఐ నెలకు 13,000 కట్టాలి. నేను మా వాళ్ళందరూ ఉండి అంటారు ఏం చేస్తావు, నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఎట్లా వెళ్తా ఇలా అంటే కష్టపడుతున్నా. పొద్దున మార్నింగ్ 6 to 1 బంకులో వేస్తా, మళ్ళీ ఆఫ్టర్నూన్ 7, ఈవినింగ్ 7 to 11 స్విగ్గీలో జాబ్ చేస్తాను. మళ్ళీ పిల్లలు నాతోనే ఉన్నారు, అమ్మ చూసుకుంటుంది అంతే. వాళ్ళని తొందరపాటు వల్ల ఆమె వల్ల మంచి జీవితం అనేది కోల్పోయినా. అయితే ఒకటైతే నా అంత మంచి లైఫ్ ఉండదు అనుకున్నా ఎవరిది కూడా. మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరు లేరు. నా అంత లైఫ్ కూడా ఎవరు లేరు. నా అంత ఏజ్లో 140 గజాలల్లో 25 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నా. ఒక 10 లక్షలు అప్పు చేసిన. ఆ 10 లక్షలు కూడా తెలుపుతుంది అని ఖచ్చితంగా. నేను ఇంకా కేసు అంటే ఇక వాళ్ళు కాంప్రమైజ్ అవుదాం అదని అంటున్నారు అంతే. అక్కడివరకే వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను కూడా వాళ్ళ మీద ఏమంటలేను. ఇంతవరకు పిల్లలు కూడా చూసింది కూడా లేదు. వాళ్ళ మీద కేసు పెట్టిన కాడ నుంచి 3 లక్షల దాకా ఖర్చు అయినాయి. ఇవి అన్నీ ఆ పూడ తీర్పేసుకున్నా. స్విగ్గీ అనేది ఒక జాబ్ ఉంది. అది అందులో నైట్ టైం చేసుకుంటా, పార్ట్ టైం అది, ఫుల్ టైం ఇది. సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి దేవుడి దయ వల్ల ఈ సూపరింటెండెంట్ గారు అసలు ఆ రోజు ఏం జరిగిందండి? ఆ రోజు నైట్ వాళ్ళు నేను ఇంటికి వచ్చేసినాను. ఇంటికి వచ్చేసిన తర్వాత అక్కయ్య పైసలు ఉంటాయి బ్యాంకులో, ఈమె అకౌంట్లో బ్యాంకులో వేస్తారు. అవి డబ్బులు ఇచ్చేపోయినావమ్మా అని చెప్పి 3 రోజుల కాడ నుంచి అడుగుతున్నా. ఇచ్చేపోయినావు ఆ 1650 రూపాయలు. జస్ట్ అసలు అది చీప్, అది 1650. ఇంకా ఆమె అకౌంట్లో కూడా డబ్బులు అట్లనే ఉన్నాయి. ఆమె అకౌంట్స్ కూడా ముట్టుకోలే, అన్నీ వదిలేసినాయి. 1650 రూపాయల గురించి ఇచ్చేపోయినావా అంటే నేను నెలకు కట్టే డబ్బులు 25,000 నుంచి 30,000 దాకా, 20,000 నుంచి 25,000 దాకా ఉంటుంది. మొత్తం లెక్క అంతా చెప్పిన ఆమెకు. ప్రతి ఒక్కటి చెప్పేది. ఎప్పుడు అడిగినా జీతం అడిగేది. నీ జీతం ఎంత వస్తుంది? బయట ప్రైవేట్ బంకుల్లో 6,000, 7,000 కంటే 1 రూపీ కూడా ఇవ్వరు ఎవరు. అట్లా జీతం అడుగు, జీతం రాదమ్మా. వాళ్ళు వీళ్ళు కస్టమర్లు దేవుళ్ళు లెక్క ఇవ్వడం ఉంటే వాళ్ళు ఇస్తే డబ్బులు ఇస్తే తీసుకొని దాచిపెట్టుకొని కూడా పెడతా అంటాను నేను అని చెప్పి ఎప్పుడు అడిగినా జీతం అడిగేది. నా జీతం గురించి లెక్క చెప్పబోయేది. రావు, ఎప్పుడెప్పుడు కట్టేది. ఆ రోజు నైట్గా వచ్చేసిన పొద్దున మళ్ళీ కూడా చెప్పిన ఇచ్చేపోయిన డబ్బులు ఇచ్చారు అడిగితేనే సరే అన్నది, ఇచ్చేస్తా అన్నది. పిల్లలను వీళ్ళు లేచిన తయారైన పిల్లలు వచ్చిళ్ళు. పిల్లలను స్కూల్ వదిలిపెట్టేసింది ఆమె. నేను కూడా పోతారని చెప్పిన. లెక్క అంతా చెప్పిన. గింత ఖర్చు అవుతుంది, చనిపోతే ఇద్దరం చనిపోదాం. అంటే ఇద్దరు మధ్య చనిపోవాలని డిస్కషన్ వచ్చింది ఆల్రెడీ. అప్పటికి ఆమె ఊగే చచ్చిపోతా అంటది. పెళ్ళైన కాడ నుంచి వాళ్ళ అమ్మని యాద్ చేస్తా అంటది ఊగే. మా అమ్మ ఇట్లా యాద్ చేస్తా అంటే అవన్నీ అసలు తీయకపోయేది నేను అసలు.
మర్చిపోవద్దా మీ అమ్మ గురించి మర్చిపో. పెళ్ళైన 10 ఏళ్ళల్లో ఒక 7 times పోయినా సార్. వాళ్ళు మనం పోయింది వాళ్ళ ఇంటికి 7 సార్లు పోయినానండి భీవండికి. ఒకసారి ఒక లీవ్ పెడితే 10 రోజులు ఉండేది అక్కడ. నేను 11 రోజులు ఈమె ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే పోదాంపా అన్నా కూడా పోదు. సరే అని చెప్పి తీసుకొని పోతాను. నేను మినిమం 10 నుంచి 15 వేలు ఖర్చు. లాస్ట్ టైం నవంబర్లో కూడా మేము మా అత్తయ్య వాళ్ళ కొడుకుది పెళ్ళి ఉంటే పెళ్ళికి కూడా పోయినాం. పెళ్ళిలో కూడా అందరితో పాటు ఒకటి ఊరు ఉంటుంది అక్కడ భీవండిలో, వాటర్ ఫాల్స్ ఉంటాయి. అది ఆ ఊరు కూడా తీసుకొని పోయినాం. అందరం ఎంజాయ్ చేసి పోయి వచ్చిన తర్వాత డిసెంబర్ ఫస్ట్ నుంచి ఈ 15 రోజుల మధ్యలో మంచిగా ఉన్నాం. డిసెంబర్ 15th నుంచి ఇక స్టార్ట్ అయింది గొడవ. డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇవ్వదు. ఇచ్చేయిపోయినాం అమ్మ వాళ్ళ పైసలు వాళ్ళకంటే ఆమె ఇవ్వలేదు. లాస్ట్ రోజు గట్టిగా అయినా ఇచ్చేయిపోయినాం. బ్యాంకులోకి వెళ్ళిపోయి తీసుకొచ్చి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేస్తే ఆమె వాళ్ళ కుటుంబం వాళ్ళ చిన్న కుటుంబం కావాలా కోపంలో నువ్వు సపరేట్ నువ్వేమన్నా చేసుకోపో అని చెప్పేసి పంపు నుంచి ఫోన్ వచ్చింది. అబ్బాయి ఫోన్ చేస్తే సార్ ఎవరు రాలేదు, నువ్వు కూడా పంపుకి వచ్చేయను అదే ఉండదని ఎమ్మడి వెళ్ళిపోయినాయి. ఒక 10 నిమిషాలలోనే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఫోన్ వచ్చింది. మళ్ళీ వాళ్ళ అక్కయ్య కూడా ఫోన్ చేసి ఇట్లా నీరు గ్యాస్లో కూర్చుని కాలిపోయింది అని చెప్పి 10 నిమిషాలు. ఈమె ఇంట్లో టైలరింగ్ చేసుకుంటుంది మంచిగా. అటు పోయింది సంపాదన, ఇటు పోయింది. పిల్లలు 3 నెలలు అమ్మతోనే ఉన్నారు కదా. అంటే నువ్వు వెళ్ళేసరికి అమ్మ ఏ పరిస్థితిలో ఉంది? ఆమె కంప్లీట్ షట్ డౌన్, అంటే చనిపోలే, బ్రతికే ఉన్నది. చూసిందా నేను? చూసింది. నేను అంటే అవపడటం లేదు కళ్ళు. మాట్లాడారు మీ ఇద్దరు? నాతో నేను మాట్లాడలే. ఇక చివరిసారిగా మాట్లాడలేదా? నన్ను మాట్లాడనీలే ఇక వీళ్ళు. నేను చూడడానికి కూడా మా వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళు పంపిలే. వాళ్ళు లెవెల్ ఒప్పుకోలేదు. ఇంకా ఒక్కటే చాలా మనసు జైలు ఉన్నప్పుడు కూడా చాలాసార్లు బాధపడ్డాయి. అంటే ఆమె దహనం కూడా నేను చేయలేదు అసలు లేను అసలు అక్కడ. మా అన్నయ్య వాళ్ళు చెప్పిన పైసలు ఇట్లా ఏమైనా కావాలంటే తీసుకొని ఖర్చు పెట్టుకోండి, అక్కడ వేరే వాళ్ళ దగ్గర డబ్బులు పడుకొని ఖర్చు పెట్టేసి వాళ్ళు 1 పైసలు కూడా ఇవ్వలే వాళ్ళు. ఇది ఒక్కటి నేనే దగ్గర ఉండి మా వాళ్ళే అంతా. మరి పిల్లలకి ఏం చెప్పావు? పిల్లలు వాళ్ళు అసలు దేవుళ్ళు బిడ్డలంటే పిల్లలు దేవుళ్ళు చూస్తారు కానీ నిజంగా దేవుళ్ళే వాళ్ళైతే. కనీసం అమ్మాలు ఇంతవరకు యాది కూడా చేయలేదు నాతో అయితే. వాళ్ళకి ఏది కావాలంటే అది నేను దగ్గరుండి ఇప్పిస్తే ఖచ్చితంగా. ఇక వాళ్ళు నైట్ సార్లతో కూడా మాట్లాడినా, సార్ ఇట్లా నేను నైట్ పిల్లలతో ఉంటాను, నాకు మా పాప అంటే మస్తు లైక్. అది ఆల్రెడీ ఒకసారి వాటర్లో ట్యాప్లో పడితే ఎంజిఎం తీసుకొచ్చుకొని నీళ్ళున్న బిడ్డ నేను కాపాడుకున్నా. ఈమె కూడా తెలుసు ఆమెకు చావంటే ఎట్లుంటుంది అది. అంత చూసేది కూడా అసలు అంత తొందరపాటు పడదు అది. ఇక ఫోన్లో లాస్ట్ ఫోన్ కాల్ అప్పుడే ఏమైందో తెలియదు కదా. జైల్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని రాత్రులు నిద్ర పట్టగా ఈ విధంగా అనిపించింది. చనిపోవాలనిపించింది అసలు. అందులో ఒకరోజు ఒకసారి ఉండి ఆయన వాళ్ళు నైట్ అవుట్ చేస్తూ ఉంటే మళ్ళీ మధ్యలో వచ్చిండు ఆయన సౌండ్ని గేట్ కొట్టుకుంటూ వచ్చాక మళ్ళీ అలర్ట్ అయినా వాళ్ళు చనిపోయిండే అసలు ఆల్రెడీ ఆ ఇల్లులే చనిపోయిండే. కానీ చనిపోయి ఏం సాధిస్తు? ఆమె చనిపోయి నువ్వు చనిపోతే పిల్లలు ఏమవ్వాలి? మంచి జీవితం సార్ అసలు. నేను ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తా. దాన్ని సాధించేదాకా వదిలిపెట్ట. ఎంత అప్పైనా పర్లేదు, ఏం లేదు, కష్టపడతా. అన్న కష్టం గురించి ఆయనకు తెలిసినాక కూడా ఆమె అంత డిసిజన్ తీసుకున్నానంటే నేను ఒక దేనికి ఎక్కాను కదా. దేనికి కానీ మీరు ఆ నిర్ణయం తీసుకుంటే మరి పిల్లలు ఏమవుతారు? పిల్లలు గుర్తురాలేదా? పిల్లల విషయం గుర్తు వచ్చింది తెలియదు. నిజంగా అసలు 2 times అయింది అది. అక్కడ ఇక్కడ ఒకసారి అయింది. ఇంటి నుంచి పోయిన తర్వాత ఈమె 20th రోజు 20వ తారీఖు రోజు ఈమె ఉంటుంది దినం ఉంటుంది 4వ నెల.
ఆ రోజు చేసిన తర్వాత మంచిగా అనిపించలేదు అసలు అప్పటికి కూడా ఇక. కానీ బాధలు చెప్పుకుంటే పోతాయి అంటారు కానీ ఇంకెక్కువైంది సార్ అడగడం వల్ల మస్తు ఓపికతో ఉంటాను. ఇప్పటికి కూడా చాలా మంది అంటూ ఉంటా అంటారు ఏంది అసలు నువ్వు ఏంది రా ఎవరికి అర్థమైంది నా పరిస్థితి ఏమో ఎవరికి చెప్పుకోవాలనేది చెప్పుకున్నా తీరదు కదా నాది. మరి బయటకు వచ్చిన తర్వాత సొసైటీ మీకు ఎలా చూస్తుంది? సొసైటీ నేను నాకున్న పేరు అయితే ఇంతవరకు ఏం ఖరాబ్ కాలే, బాగానే ఉన్నది. ఇక నేను నాకే తిరుగుబుద్ది కాలే. ఇక సూపరింటెండెంట్ గారి దగ్గరికి డైరెక్ట్ వెళ్ళి సైడ్లో ఉన్న పరిస్థితి సార్ బయట నాకు చేయాలంటే చేయబుద్ధి అయితే లేదు, ఆ పరిస్థితి ఇట్లా సార్ కొంచెం దయదలుతుంది సార్. ఇద్దరు పిల్లలు నేను అమ్మ నలుగురమే ఉన్నాం సార్. అదే సార్కి జాబులో పెట్టుకోవడం జరిగింది. జైల్లో ఉన్నప్పుడు పిల్లలు ఎప్పుడైనా వచ్చారా? పిల్లలు 2-3 టైమ్స్ వచ్చిళ్ళు. నేనే తీసుకురాకని చెప్పిన నేనే అంటే వాళ్ళు వస్తే మళ్ళీ నేను ఏడవడం వాళ్ళు ఏడవడం. ఇప్పుడు వచ్చినా ఇక నాకు వీళ్ళు పంపు డ్రెస్ వేసుకొని లోపలికి వచ్చిళ్ళు. అప్పుడు శ్రీనివాస్ సార్ నుండి సార్ లోపలికి పంపేశారు ఒక 2 నిమిషాలు అంటే అందుకనే పిల్లలు వచ్చిన తర్వాత ఈ పంపు డ్రెస్ మీద లోపల వేరే అతను వాళ్ళు లోపలికి వెళ్తారు. పిల్లలు యాడ్ చేసి సార్ డాడీ పంపు డ్రెస్ వీళ్ళు నీ పంపు డ్రెస్ వేసుకున్నారు ఏంది వీళ్ళు అదిదైనా అనేసరికి సార్ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అవుతున్నారు. బయటకు వచ్చిన తర్వాత మీ పిల్లలతో మీ జీవితం ఎలా సాగుతుంది? నేను నా పిల్లలు చాలా నాకు ఈ కుటుంబం. మేము నలుగురం. అమ్మ అంటే వాళ్ళు వండి పెడతారు, స్కూల్ తీసుకుపోతుంది, స్కూల్ నుంచి మళ్ళీ బస్సులో మళ్ళీ వాళ్ళు వెళ్తారు, బస్సు నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు, ఇంటి దగ్గర దిగేసిన తర్వాత అమ్మనే చూసుకుంటానని. నాకు తల్లి లోటు మా అమ్మ తీరుతాను కానీ వాళ్ళకైతే ఇంతవరకు అయితే మా అమ్మ కూడా వాళ్ళ దాటి పిల్లల లెక్కనే చూసుకుంటాను. తనకు పుట్టకుండా కూడా నాకు పుట్టినా కూడా తన పిల్లలు అది వండి పెట్టడం అన్నీ ప్రతి ఒక్కటి అమ్మనే చేయాలి. ఇంతవరకు వాళ్ళైతే ఏమైతే అడగలేదు సార్ మమ్మల్ని అయితే. నేను ఇంకో పెళ్ళి చేసుకోలేదు సరే పెళ్ళి అనేది ఇక టాపిక్ నాకు వద్దు అనిపించింది. డిసైడ్ చేసుకున్నప్పటికీ వద్దు సార్ ఇక పెళ్ళి అనేది. అంటే ఎందుకు కారణం ఏంటి? అంటే ఆ మొదటి భార్య నుండా లేదంటే ఇప్పుడున్న పిల్లలు సరిగ్గా వచ్చినా చూస్తుందని? మొదటి భార్య వల్ల పిల్లలు చేసుకున్నాను ఫిక్స్ అయిపోయింది. పిల్లలను మళ్ళీ వచ్చినామే మంచిగా చూసుకోదు, 100% చూసుకోదు, 102% చూసుకోదు. ఎందుకంటే ఆమె లైఫ్ మళ్ళీ అడుగుతుంది, వేరే జీవితం. నా బిడ్డ అంటే నాకు ప్రాణం. దాన్ని మా అమ్మ అన్న కూడా కోపడతాడు ఖచ్చితంగా. మా అమ్మ అంటేనే తిండి పెట్టబుద్ది పెట్టు, ఇంకో 1,00,000 అప్పైనా కానీ నాకు చాదనేంత వరకు చేస్తాను. ఎందుకంటే అమ్ముకొని నేను దానికి జోలికి పోద్దని చెప్తాను నేను. మా అమ్మ బిడ్డ జోలికి అది బాధపడ్డా నేను ఫీల్ అవుతా సార్. సెకండ్ ఆలోచిస్తుంది అది. పిల్లలు ఏం చదువుతున్నారు ఇప్పుడు? పిల్లలు ఇప్పుడు బాబు 5th క్లాస్, పాప 2nd క్లాస్. ఇంటి దగ్గర శ్రీ సాయి విజ్ఞానికేతన్ కాశీబుగ్గలు ఉంటుంటారు. ఆ స్కూల్ వాళ్ళు కూడా మా ఫీజు లేదనంటే కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ అవుతారు వాళ్ళు. ఫీజు అయితే క్లియర్ చేస్తారు, ఆ ఇయర్లో మొత్తం క్లియర్ చేస్తుంది. ఈ జాబ్ ఆ జాబ్ స్విగ్గీ జాబ్ 2 జాబ్ చేసుకుంటాను. జియో మొబైల్ అయితే క్లిక్ అడుగుతాను. ఇప్పటివరకు అయితే నన్ను ఎవరు డిస్టర్బ్ చేయలేదు, మన వాళ్ళ దగ్గర అడగలేదు. నా పని ఈ సార్ వాళ్ళు నాకు ప్రోత్సహించడం వల్ల వీళ్ళు అడిగిందల్లా చేస్తూ ఉంటా. నాకు తెలియదు అనేది తెలిసింది చేసి పెడతారు ఖచ్చితంగా. వాళ్ళు అడగని మనకు తెలుసు అంటే పోయిరా పాటు పోయిరా ఫ్రీగా చూసుకుంటాం. నరేష్, లాస్ట్గా ఒక క్వశ్చన్ చెప్పండి. శుభ్రంగా హాయిగా ఉన్న మీ కుటుంబం చిన్నాభిన్నం అయిపోవడానికి కారణం మీకు తెలుసు, తప్పు మీద చనిపోయిన ఆమెద అన్నది. మీలాంటి మరికొంతమంది మీలాంటి జీవితాలు కాకుండా ఉండాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? భార్యాభర్తలు అన్నీ ఉంటే ఇద్దరూ కలిసి ఉండాలా.
పని చేసుకుని చిన్న కుటుంబం అంటే సాధారణ కుటుంబంలో ఉంటే భర్త సంపాదన మీద ఆధారపడకుండా భార్య తన పని తను చేసుకుంటూ పోవడం, ఇద్దరు కలిసి సమస్యలు లేకుండా ఉంటే ఇద్దరు సమస్యలే తీర్చుకోవాలి. మూడో వ్యక్తి దగ్గరికి పోయి నా సమస్య ఇట్లుండదని చెప్పి మూడో వ్యక్తికి చెప్తే ఆ సంసారం అనేది నిలబడదు. అది మూడో వ్యక్తి వల్ల. ఈ భార్య భర్తలు అనేది ఇద్దరు కలిసి ఉంటేనే 100% నికరంగా ఉంటుంది. వేరే వాళ్ళని అడిగి ప్రశ్నించి వేరే వాళ్ళ దగ్గర పోయి సలహాలు తీసుకోవడం వల్ల ఆ కుటుంబం ఆగమాగం అవుతుంది. నాది సేమ్ పొజిషన్. నేను ఎవరి దగ్గరికి పోలేదు, ఎవరి దగ్గరికి నేను అడగలేదు నా పరిస్థితి ఏందని. ఈమె వీళ్ళ చుట్టాల వల్ల ఇబ్బంది అంతే సరిగా. వాళ్ళైతే భార్యాభర్తలు కలిసి ఉండాలి, వీళ్ళ మధ్యలో వేరే వాళ్ళు వచ్చి డిస్టర్బెన్స్. ఒకవేళ డిస్టర్బెన్స్ చేస్తే మీలాంటి నాకంటే బాధపడేటోడు ఎవరు ఉంటారు. ఆ మూఢనమ్మకాలు, ఆ బయట వాళ్ళ మాటలు వినడం, భర్త ఎంత సంపాదిస్తాడో, ఏం చేస్తాడో, ఏం ఖర్చు పెడతాడో అనేది మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత ఉంటేనే ఆ సంవత్సరం అనేది నిలబడుతుంది. డబ్బు అనే విభేదం తీసుకొస్తే నాకంటే ఘోరంగా అయిపోతుంది సరి కాదు. నేనంటే నిలబడి అలవాటు ఉండేది నాకు. ఒకప్పుడు డ్రింక్ చేస్తే కంప్లీట్ మొత్తం అవుట్ అయ్యేదాకా 2.5 years అవుతుంది ఇల్లు కట్టకముందు నుంచి. 2016లో పని చేసిన మందాడ. ఈమె చనిపోయింది 2017లో చనిపోయింది. 2018 కూడా అయిపోయింది. 2019 2.5 years. 3 సంవత్సరాలు అవుతుంది. మందు కూడా తాగండి అసలు. ఆమె చేయబట్టే మందు కూడా బంద్ చేసిన. ఇల్లు అప్పు ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది. ఒకటి అంటే భార్య భర్తలు అనేది ఇద్దరి మధ్యలో వాళ్ళు అండర్స్టాండింగ్ ఉండడం వల్ల ఒకరిదొకరు చదువుకుని ఉంటే బాగా డెవలప్ కాగలచ్చు. మరి ఇద్దరికి ఒకరికొకరు పంతాలకు పోతే కుటుంబం అనేది మొత్తం ఆగమాగం అవుతుంది, విచ్చలవిడి అవుతుంది. కుటుంబం అన్న తర్వాత ఒకరి మీద ఒక నమ్మకం ఉండాలి, కలిసి సమస్య పరిష్కరించుకుంటే ఆ కుటుంబం కలకాలం ఉంటుంది అంటున్నారు నరేష్. ఎందుకంటే ఇద్దరి మధ్యన అపనమ్మకంగా అనేది ఏర్పడితే ఆ ఇద్దరి మధ్యన ఆ చిచ్చును ఆర్పడానికి మూడో వ్యక్తి ప్రవేశిస్తే తన జీవితంలాగే అవుతుందంటూ నరేష్ చెప్తున్నారు. ఇది ఈ వారం నరేష్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.